నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆషాఢ మాసంలో మన తెలంగాణలో బోనాలు చాలా ఆడంబరంగా, అట్టహాసంగా, ఈ మాసం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఇది ప్రాంతీయ ఆచారమా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే బాగా హడావిడి చేస్తూ ఉంటారు, నెలంతా చేస్తూ ఉంటారు. మిగతా ఏ పండుగలు చూసుకున్నా మనకు నవరాత్రులైనా 9 రోజులే ఉంటాయి, ఏ పండుగ అయినా 1 రోజు 2 రోజులే. కానీ ఈ బోనాలు మాత్రం నెలంతా. అసలు ఎక్కడి నుంచి వచ్చింది బోనాల ఆచారం అనేది, ఏంటి అదంతా కూడా తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. బోనాల పండుగ ఆషాఢమాసం. ఆషాఢమాసంలో బోనాల పండుగ అనేటువంటిది ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడుతూ చేస్తున్నారు, అంతేగాని ప్రతి చోట కూడా ఉన్నాయి. గ్రామ దేవతలను ఆరాధించుకోవటంలో భాగంగా చేసేటువంటివి ఇవి. బోనం అంటే ఏమిటి? అమ్మవారికి భోజనం పెట్టటం అనేటువంటిది ముఖ్యంగా ముందు. ఇవి ఈ ఆషాఢ మాసంలో ఏమి అనేటువంటిది చూసినప్పుడు ఎలా వస్తుంది అంటే, మనము ఆషాఢ మాసములోనే భూమాతను మళ్ళీ మనం ఒకసారి సేద్యం చేసుకొని తొలకరి వానలు అనేటువంటివి పడేటివి చూసుకొని ఇత్తనాల ఏకాదశి, రైతులకు తొలి ఏకాదశి అని వస్తుంది. ఎందుకు? ఇంతవరకు పంట కోసేసి ఇక్కడ మళ్ళీ మనం ప్రారంభించటం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత వర్షాలు పడటం అనేది జరుగుతుంది జూలైలో. ఎప్పుడైతే జ్యేష్ఠ మాసంలో వర్షాలు అవి పడతాయో ఆషాఢ మాసంలో అప్పుడు ఖచ్చితముగా ఈ భూమికి సంబంధించినటువంటివి, వరాహ లక్ష్మీదేవికి గుప్త నవరాత్రులు అనేటువంటివి కూడా ఈ సమయంలోనే వస్తాయి. అమ్మవారి ఇక్కడ ఈ భూమికి సంబంధించినటువంటివి అని అన్నప్పుడు ఏమిటి? భూమి ఎక్కడ లేదు, పండేటువంటి పొలం మాత్రమే భూమి. మనము నివాసం ఉంటున్నది భూమి కాదా? మనము ఇల్లు కట్టుకున్నది భూమి కాదా? రోడ్లలో ప్రయాణిస్తూ ఉండేటువంటివి వాహనాల మీద గాని నడిచి గాని వెళుతున్నటువంటిది భూమి కాదా? అంతా భూమి కదా. అయితే ఈ గ్రామ దేవతలను ఆరాధించుకోవటం అనేటువంటిది ఉన్నది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో. ఎందుకు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఎక్కువగా ఆరాధిస్తాము అనేటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఇప్పుడు ఎండాకాలంలో భూమి విపరీతమైనటువంటి సూర్యరశ్మి వేడికి భూమి అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఎండాకాలం అంతా కూడా భూమి వేడవుతుందో, మీరు ఎప్పుడన్నా ఆడవాళ్ళు కదా తల్లి, ఇంట్లో ఒక పెనం మీద మనం నీళ్ళు వేస్తే ఏమవుతుంది? వేడిగా తయారవుతాయి. ఈ భూమి మీద కూడా వర్షాలు పడేటప్పటికీ ఆ వేడికి భూమి లోపల ఉండేటువంటి విచిత్రమైనటువంటి పురుగు పుట్ర అంతా కూడా భూమి బయటికి రావడం జరుగుతుంది. ఆ బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వర్షాల కారణముగా అటు ఇటు తిరగటము చేయటము, ఈ వర్షపు నీళ్లలోనూ లేదా మనకు మంచినీళ్లు భూమిలో వేసినటువంటి వాటి గుండానే కదా వస్తాయి మనకు. ఈ నీళ్ల యొక్క కలుషితం వల్లనో ఇంకో దాని వల్లనో అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశము ఏర్పడటం ఒకటి విధానము. ఈ పురుగు పుట్ర అక్కడ వాలి ఇక్కడ వాలి మనుషులను కుట్టి చేసి దానివల్ల వచ్చేటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అమ్మవారు పొయ్యటం అనేటువంటిది ఒకటి ఉన్నది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అమ్మవారు ఇలా మామూలుగా చిన్న చిన్న గుల్లలుగా రావటం చేయటం, అమ్మవారు పొంగటం అనేది వస్తుంది. అలా చూపించేటువంటి విధానాలు ఉన్నాయి గతంలో. అందువలన అమ్మవారి యొక్క అనుగ్రహము గ్రామము మీద, ఒక గ్రామములో ఏదైనా ఒకరికి వచ్చింది అంటే అందరికీ రావడం మొదలయ్యేది. అలాంటివి రాకుండా ఆరోగ్యపరంగా బాగుండటము కోసము, గ్రామ సంరక్షణ కోసము గ్రామ దేవతలను పూజించుకోవటం అనేటువంటిది ఆచారముగా వస్తున్నది.
ఓకే ఓకే. ఈ ఆచారాన్ని ఏం చేస్తాం, మన ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు తీసుకువెళ్ళటం అనేటువంటిది, ఈ బోనము అనేటువంటిది ఎవరైతే మేము నిష్టగా బోనాన్ని ఎత్తుకుంటున్నాము అనేటువంటి ఆచారముతో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఈ అమ్మవారి కోసం చేసేటువంటిది కదా, పరమ పవిత్రముగా కొత్త కుండ. నేను బంగారు బోనము, వెండి బోనము ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాము కానీ అవి కాదు, కొత్త మట్టి పాత్రలో బోనం అనేటువంటిది తయారు చేసుకుని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నాం, మనం ఇంటి దగ్గర నుంచి అక్కడికి తీసుకుపోతున్నప్పుడు ఎటువంటి అపవిత్రత అనేటువంటిది రాకుండా వాస్తవానికి పూర్వమంతా కూడా ఇలా నీళ్లు చల్లుకుంటూ కింద నీళ్లలో నడవటం అమ్మవారి గుడి వరకు అనేటువంటిది ఒక విధానం, ఒక రకంగా. ఇంకొక రకంగా ఈ తప్పెటలు, తాళాలు, వాళ్ళు వీళ్ళు మరి అందరు సంతోషంగా కదా, గ్రామం అంతా కలిసి చేసుకునేటువంటివి కదా. ఇంట్లో గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు అనేటప్పటికీ వాళ్ళు బోనం అందరూ తీసుకొస్తున్నారంటే వాళ్ళు అందరూ కలిసి తలా బోనం ఎత్తుకునేసి దాంట్లో ప్రముఖులు ఎవరో ముందు ఉండి, లేదు ఇలా పూలు చల్లుకుంటూ పిలిచకపోవటమా చేయటమా, లేకపోతే నీళ్లు పోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళటమా, ఇలాంటి దీంతో వెళుతూ ఉన్నప్పుడు ఇంకా కొంతమంది ఈ పులివేషాలు అవి పోతరాజు అని ఉంటాడు. ఈ పోతరాజు ఎవరు అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ బోనం ఎవరైతే ఎత్తుకొని వెళ్తూ ఉన్నారో వాళ్ళ యొక్క వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళు ముందు అంటే ఇక్కడ మనకు ఏమి ఆచారం చెప్తున్నాం, మనం రాఖీ పండగ నాడు వస్తేనే అన్నకు రాఖీ కట్టడము, తమ్ముడికి రాఖీ కట్టడము కాదు. ఏ పండుగ వచ్చినా ఏది ఉండినా తోడబుట్టినటువంటి వాళ్ళు ముందు ఉండాలి, నడవాలి అనేటువంటి భావనతో తీసుకువెళుతూ ఉండేటువంటి విధానం. అలా చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు బోనం అనేది కూడా ఇంకా చేయాల్సింది ఏమిటి అంటే, చాలా మంది కొన్ని అవి పాటించడం లేదు. ఈ పైన బోనము పెట్టుకున్న తర్వాత పైన ఒక నీళ్ళది గాని లేకపోతే కర్పూరము వెలిగించుకొని పైన, మీరు ఆ మధ్య ఒకటి బాహుబలి సినిమా వస్తే ఆమె తీసుకువెళుతూ ఉన్నప్పుడు పైన అగ్ని వెలుగుతూ ఉంటుంది. ఈ అగ్ని వెలగడం అనేటువంటిది ఎందుకు పైన వెలిగే తీసుకువెళుతున్నారు అంటే, పైన పశుపక్ష్యాదులు ఎప్పుడైతే ఎగురుతూ ఉంటాయో ఇది మలిన అపవిత్రమవుతుంది తీసుకువెళ్ళేటువంటి బోనం. అలా అపవిత్రము కాకుండా, లేదంటే ఒక నీళ్ళది ఏదైనా కానీ పైన నీళ్ళది ఒక ఇది పెట్టుకొని వెళ్ళటం, అది కదలకుండా జాగ్రత్తగా మీద పెట్టుకొని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా అగ్ని గాని నీరు వల్ల గాని సంరక్షింపబడేది దేని వల్ల? మనం స్నానాలు ఎందుకు చేస్తున్నాము? పుష్కరాలు వస్తున్నాయంటే పోయి స్నానం చేస్తున్నాం, ఒక ఇది వచ్చింది అంటే పోతున్నాం, కార్తీక మాసం వచ్చిందంటే స్నానం పోతున్నాము, మాఘమాసం వచ్చిందంటే స్నానం చేస్తున్నాము. నీటికి అంత ప్రాధాన్యత, నీటి వల్లనే అగ్ని పుడుతుంది. ప్రక్షాళన అనేటువంటిది కడుక్కోవడం నీటి వల్లనన్నా కడుక్కోవాలి, అగ్ని వల్లనన్నా సంస్కరింపబడాలి. ఈ రెండిటి వల్లనే కాబట్టి అలా కర్పూరము ముద్ద వెలిగించుకొని అగ్ని దేవుణ్ణి మీద పెట్టుకుని తీసుకువెళ్ళటం అన్నా ఉండాలి. లేదు అంటే నీటిదన్నా పాత్ర పైన పెట్టుకొని వెళ్ళాలి బోనం తీసుకువెళ్ళటం. ఇది బోనం తీసుకువెళ్ళటం అనేటువంటిది అమ్మవారికి భోజనము పెట్టటము. అదే ఆకులే కింద పరిచి ఆ ఆకుల మీద దాన్ని దించడం, పాత్రను అక్కడ మండలము చేసి ఆ పాత్రను దించి ఆ పాత్ర నివేదనగా అమ్మవారికి పెట్టి వాళ్ళు సంతోషంగా అమ్మవారికి పసుపు కుంకుమ చీర సార అన్ని పెట్టి బోనం పెట్టడము అంటే అన్నీ చేసి అమ్మవారిని తృప్తిపరచటం, శాంతిపరచటం అనేటువంటిది ఉంటుంది. ఈ బోనం అనేటువంటి విధానము ఎక్కువగా అమ్మవార్లకు రుద్రరూపమైనటువంటి అమ్మవార్లకే ఉంటాయి. రౌద్రముతో ఉండేటువంటి అమ్మవార్లకే పెడతాం. ఆమె శాంతించటము కోసము. శాంతి దేనికి? ఆమె శాంతిస్తేనే కదా మనందరినీ చల్లగా చూడగలుగుతుంది. మన కాలనీ వాళ్ళందరినీ, మన గ్రామంలో ఉండే వాళ్ళందరినీ, మనల్ని కుటుంబాలందరినీ కూడా సంతోషంగా చూడగలిగేటువంటిది ఇది. అందుకని గ్రామ దేవతలకు ఎక్కువగా బోనం అనేటువంటిది ఇక్కడ ఆచారము ప్రకారంగా బోనం అనేటువంటిది పెట్టి చేసుకోవటం అనేది జరుగుతున్న తల్లి. ఇది అన్ని చోట్ల ఉంటుంది.
ఒక్కొక్క చోట పేరు పిలిచేటువంటి విధానాల్లో తేడా ఉండవచ్చు. ఇప్పుడు ఈ బోనం వండే విధానం, ఆ నైవేద్యం అదంతా కూడా గురువుగారు, కొంతమంది తీపి పదార్థం వండుతారు, కొంతమంది పసుపుతో అన్నం వండుతారు, కొంతమంది నార్మల్ గా పప్పు వేసి అన్నం వండి పచ్చిపులుసు అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు, రకరకాలుగా తీసుకెళ్తూ ఉంటారు. అసలు విధానం ఏంటి కరెక్ట్ గా? ఎలా వండినా అన్నం భోజనం ఉమ్, వండటం అనేటువంటిది ముందు వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా శుభ్రముగా అలుక్కుని చేసి చెంది బోనాలు వస్తున్నాయంటే ఇంట్లో శుభ్రత చూసుకుని చేసుకుని కొత్త పాత్ర కొత్త కుండ అనేటువంటిది తీసుకుని దాంట్లో పెట్టుకుని తీసుకువెళ్ళటం. వండటమే దాంట్లో వండాలంటారా? కొంతమంది మజ్జిగ అన్నము తీసుకువెళతారు, ఉమ్, ఉమ్, కొంతమంది నిజానికి వండటము దాంట్లోనే వండాలి, ఉమ్, కాకపోతే వేరే పాత్రలో ఉండి దాంట్లో తీసుకొని పోవటం అనేది జరుగుతుంటుంది. సౌకర్యాన్ని బట్టి చేస్తారు. ఏదైనా అనుకూలంగా నిష్టగా చేయటం అనేది చేస్తారు. అమ్మవారికి ఎవరు చేసినా అందరు అట్లాగే చేస్తున్నారు, బాగా జరుగుతాయి. ఇంకా పెట్టడం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అమ్మ ఏమవుతుందంటే పప్పు అన్నము తీసుకువెళ్తారు, లేకపోతే మజ్జిగ అన్నం తీసుకువెళ్తారు, పెరుగన్నం ఎక్కువ శాతము పెరుగన్నము, ఉల్లిగడ్డ. ఆహాహా. ఉల్లిగడ్డ అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి చెయ్యదు అనేటువంటిది. మామూలుగా దైవారాధనకు ఉల్లిపాయలు వాడరు కదా, అంటే గ్రామదేవత కాబట్టి వాడొచ్చా? ఆమె శాంతము కోసం అన్నమాట, ఓకే. చల్లదనము చల్లముద్ద అనేటువంటిది చేస్తారు. ఇలా తీసుకువెళ్తుంటారు. పెరుగన్నము అది తీసుకువెళ్తారు, లేదు ఇంకో రకం అన్నం మాత్రం తీసుకువెళ్ళి దాంట్లో కూడా బెల్లం అది వేసుకుని చేయడము, లేదు పాయస అన్నం చేయడము, మనము పొంగల్లాగా చేసి పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఓకే. సౌకర్యాన్ని బట్టి అనేక రకాలుగా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి చేస్తారు. శాఖ కూడా పోస్తారు కదా గురుగారు, అంటే కొంతమంది నీళ్లు, కొంతమంది కళ్ళుతో అంటూ ఉంటారు. అవన్నీ ఇక్కడ ఏమవుతున్నాయంటే అమ్మా, అక్కడ గ్రామదేవతను సంతృప్తి పరచటానికి చేసేటువంటి విధానాలు. గ్రామదేవత పేరు చెప్పి కొంతమంది మన వాళ్ళు చేసేటువంటివి కొన్ని ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ అనవసరం. ఏది చేయాలనో అంతవరకు చేస్తే సంతోషం. వీళ్ళు సంతోషంగా చేసుకునేది అమ్మవారి పేరు చెప్పి సంతోషం. ఇప్పుడు మనకు ఉత్సవాలు వచ్చినాయి, బ్రహ్మోత్సవాలు వచ్చినాయి అని చెప్పి వీడు కళ్ళుపాకలకు పోయి తాగి వచ్చి అమ్మవారి రోజులు కాబట్టి నేను ఎగురుతున్నా అంటే అది కాదు అక్కడ కావాల్సింది. అట్లా ఎక్కడ చెప్పలేదు. అమ్మవారికి సమర్పించినప్పుడు మనము సంతోషముగా ఎగురుతూ ఆనందంగా తప్పెట్లు కోలాహలంతో చేసుకోవాల్సినటువంటి విధానంతో వెళ్తారు. అంతవరకు చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి